శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. మనము పోయినసారి చెప్పుకున్నటువంటి ఆడియోల్లో యమము నియమము అంటే యోగ సాధనకి సాధకులు పాటించాల్సినటువంటి విధి విధానాలు, వాటి గురించి మనం చెప్పుకున్నామండి. అందులో యమంలో 2 భాగాలు చెప్పాను. సత్యము, అహింస. ఈ సత్యము, అహింస ఇవన్నీ యమము అనేది ఏంటంటే యోగం అనేటువంటి వృక్షానికి సంబంధించినటువంటి వేళ్ల కింద లెక్క అన్నమాట. ఈ యమము అనేది మన యోగం అనేటువంటి వృక్షం పైకి డెవలప్ కావాలంటే, అది పరిపూర్ణత రావాలంటే, యోగ స్థితి రావాలంటే మనకి రూట్స్ కింద లెక్క అన్నమాట. ఈ రూట్స్ అనేది కనుక సరిగ్గా ఏర్పడకపోతే వృక్షం పెరగదు. అంటే రూట్స్ ఎంత బలంగా ఉంటే, వేళ్ళు ఎంత బలంగా ఉంటే వృక్షం అంతగా ఎదుగుతుంది, చక్కటి ఫలాలు ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనం వీటిని ఫస్ట్ ఆ రూట్స్ చక్కగా వృక్షం పెరగాలంటే రూట్స్ ఏర్పడాలి బాగా. కాబట్టి యమాన్ని చక్కగా, అంటే యమం అంటే ఏంటంటే ప్రపంచంలో మనం ప్రపంచంలో మన వ్యక్తుల పట్ల కానీ, మన పరిస్థితుల పట్ల కానీ ప్రవర్తించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేది యమంలో చెప్తారండి. సత్యము, అహింస, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, 5 భాగాలు యమం కిందకు వస్తాయి అన్నమాట. నిన్న చెప్పాను, సత్యము మాట్లాడటం అనేది యోగ స్థితిలో ఉంచుదాం అని చెప్పేసి అని. అట్లాగే అంటే త్రికరణ శుద్ధి అనేది, సత్యం అంటే మాట్లాడినప్పుడు లోపల ఏముందో అదే మాట్లాడతాం కాబట్టి ఆ త్రికరణ శుద్ధి అనేది ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి సత్యమేవ జయతే అంటే సత్యాన్ని నువ్వు పాటిస్తే నువ్వు అన్నీ వస్తాయి. ఫస్ట్ పాటించాల్సిందంటే సత్యం అనమాట. దాని తర్వాత అహింస, ఎవరిని మాటలతోటి చేతలతోటి హింసించకుండా ఉంటాం అన్నమాట. అంటే ఈ హింసా ప్రవృత్తి వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చినటువంటి ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంటుందండి. మన పూజల ద్వారా, అదే జపాల ద్వారా, తపాల ద్వారా, ఏదైతే ధ్యానం ద్వారా ఏదైతే ఎనర్జీని సంపాదిస్తావో ఇదంతా ఈ హింసించటం వల్ల, ఇతరులను హింసించటం వల్ల, ఇతరులను బాధ పెట్టడం వల్ల, మాటల ద్వారా చేతల ద్వారా బాధ పెట్టడం వల్ల మనకి వచ్చిన ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంటుంది. సత్యం చెప్పకపోతే మానసిక ఏకాగ్రత రాదు. కాబట్టి ఈ సత్యము, అహింస అనేది మొట్టమొదటిగా మనం పాటించాల్సినటువంటి యమంలో ఉన్నట్టు మొట్టమొదటి చెప్పారు. ఈ 2 పాటించాలి. ఈ 2 పాటించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి రాదన్నమాట. దాన్ని అంటే మనం సంపాదించడం నేర్చుకోవాలి, సంపాదించి నిల్వ చేయటం కూడా నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మన దగ్గర డబ్బు అనేది వృద్ధి అవుతుంది అన్నమాట. బాహ్య ప్రపంచంలో మనం సంపాదించడం తెలుసుకోవాలి, సంపాదించి జాగ్రత్త పరచడం కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ 2 దానికి ఉపయోగపడతాయి. మనం ఏదైతే యోగ స్థితిలో ఉండి మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. మన యోగ స్థితిలో ఉండి మనం చేసినటువంటి పని వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతుంటాయి. ఎవరిని మానసికంగా, శారీరకంగా హింసించకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాణశక్తి పెరిగింది వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట. వచ్చినటువంటి ప్రాణశక్తి వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ మానసిక హింస కానీ, శారీరక హింస జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన సంకల్పాలు మన ఎదుటి వ్యక్తి మీద మానసికంగా హింసించినా కూడా మాటతోటి పాటు మన ప్రాణశక్తి ట్రావెల్ చేస్తుంటే ఒక చిన్న ఇందులో రహస్యం ఒకటి ఉందన్నమాట. మనం మాట్లాడుతుంటాం, రకరకాల మాటలు మాట్లాడుతుంటాం అనమాట. మాటల్ని ప్రాణశక్తి ఫాలో అవుతుంది మేడం. మాటల్ని మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని మన సంకల్పాలు వెంట మన ప్రాణశక్తి పనిచేస్తుంటుంది అన్నమాట. అంటే మన చెడు సంకల్పాలు చేస్తున్నాం అనుకోండి, అవి ప్రాణశక్తి నిరంతరం అది బయటికి వెళ్ళిపోతూ ఇతరులకు హాని జరిగిందనుకో, మీ సంకల్పాల ద్వారా, మీ మాటల ద్వారా జరిగిందనుకోండి, వాళ్ళు బాధపడితే వాళ్ళు మీరందరూ మాటల చేతల వల్ల కానీ వాళ్ళకి కష్టం కలిగితే ఆ కష్టం తాలూకు మరి బాధ పెట్టినటువంటి తాలూకు పాపం ఏదైతే ఉందో
అది మీ యొక్క ప్రాణశక్తిని తగ్గిస్తున్నదండి. ఇందులో ఉన్న రహస్యం అది. కాబట్టి యమంలో మొట్టమొదట ఉన్నటువంటి సత్యమహింస అనేది తప్పనిసరిగా మరి పాటించాలన్నమాట. యోగ స్థితి దీనికి స్థితికి పోవాలంటే, పరిపూర్ణ యోగ స్థితి రావాలంటే యమంలో ఉన్నటువంటి మొట్టమొదటి 2 చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత మూడోది ఏంటి? యమంలో ఉన్నటువంటి మూడోది అస్థేయము. అస్థేయము అంటే దొంగిలించకుండా ఉంటాం అన్నమాట. దొంగిలించడం, మేము దొంగతనాలు చేయమండి. మామూలుగా అందరూ మా దగ్గర ఉంటే ఏదో అది మా సంపాదన మేము సంపాదించుకుంటాం, దొంగతనాలు చేస్తున్నాం, అవసరం లేదండి అని చెప్పి చాలా ఎవరు మామూలుగా ఆ రకంగా చూడాల్సింది. మనకి మహాత్ముల జీవిత చరిత్రలను పరిశీలిస్తే తెలుస్తుంది మనకి. అస్థేయం అంటే తనకు అవసరాన్ని మించి ఏదైతే మనం సంచయం చేస్తామో, అవసరాన్ని మించి మనం ఏదైతే దాచిపెట్టేట్టు పెడతామో అది అస్థేయం కిందకు వస్తుందన్నమాట. అంటే దొంగిలించడం కిందకు వస్తుందన్నమాట. ఉదాహరణకి మనకి ఒక వస్త్రాలు ధరిస్తుంటాం రకరకాలుగా. మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా వస్త్రాలు ధరించడం కానీ, వస్తువులు కొనుక్కోవటం కానీ, రకరకాలుగా ఏదైనా రకరకాలు చేస్తుంటాం అండి. ఖర్చు చేస్తుంటాం డబ్బులు. మన అవసరాన్ని మించి మన డబ్బులు ఖర్చు. సపోజ్ మనకి మామూలుగా కాటన్ దుస్తులు అయితే తక్కువ ధరకు వస్తాయి. దాన్ని కొంచెం కాస్ట్లీ వస్తువులు కనుక, కాస్ట్లీ డ్రెస్ని కొన్నారనుకోండి, వేలల్లో ఉంటుంది. ఒక 1000 రూపాయలతోటి సరిపోయేటువంటి వస్త్రాలని 10,000 ఖర్చు చేసామనుకోండి, ఆ 10,000 నీ దగ్గర ఉంటాయి, నీ సొమ్మే. కానీ ఇదేంటంటే భగవంతుడు ప్రతి ఒక్కడికి కూడా ఈ పంచభూతాలు ఏంటంటే అందరికి సమానంగా ఇస్తుంది. అందరికీ గాలి, వెలుతురు, నీరు అందరికి సమానంగా ఇస్తున్నారు. భగవంతుడి యొక్క దృష్టికోణం ఎట్లా ఉంటుందంటే జీవులకి సమస్తం ఆయన ప్రేమగా అన్నిటినీ ఇస్తుంటాడు అన్నమాట. అంటే ఏంటి? అందరికి సమానంగా ఇస్తాడు, వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇవ్వడాన్ని. అట్లాగే మనకు కూడా భగవంతుడు ఏంటంటే ఈ ధన రూపంలోనో లేకపోతే వస్తు రూపంలోనో మనకు అన్ని రకాలుగా ఆయన నీకు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇలా పంచభూతాల సహాయంతో. తర్వాత మనకున్న శక్తి సామర్థ్యాలతోటి కొంతమంది ఏంటంటే ఎక్కువ సంపాదించే కెపాసిటీ ఉంటుంది మన అందరికి శక్తి సామర్థ్యాలతోటి. ఆ సంపాదించినప్పుడు నేనే స్వార్థం అనేది, ఇప్పుడు మనం స్వార్థపరంగా ఉన్నంతకాలం ఏంటంటే ఆ సంపాదించింది ఇతరులు దక్కనివ్వకుండా మనం ఏం చేస్తుంటాం, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి, లేదంటే ఇల్లు వాకిళ్ళు కొత్త రకరకాల ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవటం, భగవంతుడు దానికి తృప్తి ఉందండి. ఇంటికి కానీ డబ్బులకు కానీ తృప్తి ఉండదు. ఇంకా నిరంతరం దాన్ని పెంచుతూనే ఉంటాం అన్నమాట. పెంచుతూ ఉంటూ అది తన కోసం చేసుకుంటాం, తన పిల్లల కోసం చేసుకుంటారు అన్నమాట. కానీ ఈ సమస్య సృష్టి ఏర్పడింది అందరి కోసం ఏర్పడింది అన్నమాట. అందరి కోసం ఏర్పడింది సృష్టి. అందరిలో మన ఒక భాగమైనటువంటి ఆ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతారు అన్నమాట. మర్చిపోయి ఈ రకంగా అన్నిటిని సంచయం చేస్తుంటే ఏం జరుగుతున్నప్పుడు దాని పట్ల నీకు అనురాగం ఏర్పడుతుంది. మనం కష్టపడి సంపాదించాం, ఇది మనదే అని చెప్పేసినటువంటి ఒక బంధం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇక యోగాల్లో మనం చేయాల్సింది ఏంటంటే బంధ విముక్తి కావాలి. అన్ని బంధాల నుంచి బయటకు వెళ్ళిపోవటం కావాలన్నమాట. లిబరేషన్ అనమాట, లిబరేషన్ ఆఫ్ సోల్. నీకు బంధాలు ఇవి ఏం చేస్తున్నాయి? బంధాన్ని కలిగి చేస్తున్నాయి అనమాట. కాబట్టి మనం ఏం చేయాలండి? బంధ నివృత్తి కోసం ఏం చేయాలి? మన ఎంతవరకు అవసరమో అంతవరకు అటు పెట్టుకొని మన అవసరాలకి, ఫ్యామిలీకి, తర్వాత మన జరుగుబాటుకి కుటుంబానికి జరుగుబాటు ఎంతవరకు అవసరమో అంతవరకు అట్టు పెట్టుకొని మిగతాది సమాజ హితం కోసం వాడాలన్నమాట. సమాజంలో ఉన్న ఎందుకని సమాజ హితం కోసం వాడాలి? నేను అంతకుముందు చెప్పాను, ఈ సమాజం నీకోసం నీకోసం చిన్నప్పటి నుంచి కూడా అందరి కృషి వల్ల మనం ఇంత వాళ్ళు అయ్యాం. వ్యవసాయదారుడు వ్యవసాయం చేసి, అట్లాగే వ్యాపారస్తుడు రకరకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చి అమ్మటం ద్వారా, సమాజానికి మేలు చేయటం ద్వారా, వాళ్ళ దగ్గర నుంచి మనం సేవలు తీసుకుంటున్నాం. అందరి దగ్గర నుంచి, అందరి సేవలతోటి మనం ఇంత వాళ్ళం అయ్యాం. కాబట్టి మన ప్రవర్తన ఎట్లా ఉండాలండి? మనం సమాజానికి ఇంత మరి వాళ్ళు అంత కష్టపడి మనకి, ఆఫ్కోర్స్ మనం డబ్బులు తీసుకుని ఉండొచ్చు, డబ్బులు తీసుకుని ఇస్తున్నారు, కానీ అది
ప్రొడ్యూస్ చేయడానికి వ్యవసాయదారుడు ధాన్యాన్ని కానీ వాటిని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత శ్రమకొచ్చి పని చేయాలి అక్కడ. అట్లాగే కూరగాయలు పండించే వాళ్ళు కానీ రకరకాల మనకు అందరి సహకారంతో మనం ఇక్కడ పెరుగుతున్నాం, సమాజంలో ఉంటున్నాం అనమాట. కాబట్టి మరి ఇంత ఈ సమాజానికి మనకు రుణం ఉంటుంది కదండి. మనం ఇంత కష్టపడి పెంచినటువంటి నీకు సహాయపడినట్టు సమాజానికి మన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే కృతజ్ఞత అంటారు అనమాట. ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు ఎట్లా ప్రదర్శిస్తామని సమాజ హితం చేస్తేనే అది నీకు ఆ రుణం తీరుతుంది అనమాట. నేను అంతకుముందు రుణాలు చెప్పాను, పితృ రుణము, తర్వాత గురు రుణము, ఋషి రుణము, దేవ రుణం అని 4 రకాలైన రుణాలు ఉంటాయని చెప్పాను అనమాట. అదేవిధంగా మనం ఈ రుణాలు తీర్చుకోవాలంటే మనం సమాజ హితం చేయాలండి, సమాజ హితం చేయాలి, తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి కర్మలు చేయాలి. కాబట్టి ఈ అసేయం అనేటువంటి దీన్ని పాటించడం ద్వారా ఆ సమాజ హితానికి మనం తోడ్పడాలన్నమాట. మన భగవంతుడు ఎక్కువ ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే సమాజ హితం చేయమని అక్కడ అర్థం. అంతేగాని దాచిపెట్టుకొని ఎవరికి అందకుండా చివరి వరకు నువ్వు మేడల మధ్యలో కట్టుకోమని కాదు. నీకు ఎక్కువ పవర్ ఎక్కువ ఇచ్చినా, నీకు శక్తి ఎక్కువ ఇచ్చినా కూడా, ఒక మంచి పదవి ఇచ్చినా, లేకపోతే నీకు అన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చినా అర్థం ఏంటంటే నిన్ను ఏదో ప్రత్యేకంగా చూసాడని కాదన్నమాట. భగవంతుడికి ఏ రకమైనటువంటి ఇది ఉండదు అక్కడ. ఆయన భగవంతుడికి ఏ రకమైన ఎక్కువ తక్కువలు ఉండవు. ఆయన దృష్టిలో అందరూ సమానంగా చూడాలని భావం ఉంటుంది అన్నమాట. ఎటువంటి పేదవాడినైనా ధనికుడైనా భగవంతుడి దృష్టిలో ఒకటే అనమాట. కాబట్టి నువ్వేం చేయాలి, ఇవన్నీ మనంతా భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచం అంతా భగవంతుడి బిడ్డల కింద లెక్క అనమాట. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎట్లయితే సహకరిస్తారో అదేవిధంగా భగవంతుడి సృష్టి అనేది ప్రపంచంలో ఎక్కడ లోపం ఉన్నా కూడా, లోపం అంటే ఎక్కడ డిప్రెషన్ అనమాట, ఎక్కడ అవసరం ఉన్నా కూడా అక్కడ నీ సహకారం అందించినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అనమాట. భగవంతుడు ఏంటంటే చూడండి, తండ్రి పిల్లల్లో ఒక పిల్లవాడు బాగా ఇంటికి బాగా ఉపయోగపడుతున్నాడు అనుకోండి, తండ్రి ఎంత సంతోషిస్తాడు, నాకు సహాయపడుతున్నాడు వీడని చెప్పేసి వాడిని మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఒకటి ఏర్పడుతుంది అనమాట. భగవంతుడికి కూడా అట్లాగే ఏంటంటే మనం ఈ రకంగా సమాజ హితం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో భగవంతుడి యొక్క కృప అనేది ఆ సాధకుడి మీద పడుతుంది అనమాట. కాబట్టి ఈ అస్సేయం అనేది అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంగంగా చెప్పచ్చు అనమాట. యమంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. ఇవన్నీ ఏంటంటే మనకు లిబరేషన్ వస్తాయి అన్నమాట. యోగం అనే వృక్షానికి వేళ్ళు యమం అన్నమాట. వేళ్ళు అంటే వేళ్ళ ద్వారా ఇప్పుడు నిరంతరం మనకి అందులో నుంచి చెట్టు వేళ్ళ ద్వారా ఆహారం తీసుకుంటుంది, నీళ్ళని ఆహారాన్ని తీసుకొని పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇవి ఎప్పుడైతే పోయినాయో చెట్టు ఎదగదు. ఇంకా వాటర్ లేదు అనుకోండి, చెట్టు ఎండిపోట్లో. అట్లాగే ఏంటంటే ఈ యమం అనేది ఎవరైతే పాటించారో వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాడికి ఉపయోగపడుతుంది. వాడి జీవితం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే యమ నియమాలు అనేది ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి తప్పనిసరి నియమాల కింద లెక్క అనమాట. నియమంలో ఉన్నటువంటి భాగాలు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అవగాహన చేసుకోవాలి, నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు, మనకు అవసరం లేదు, ఒక్కసారి మనం ధ్యాన స్థితికి వెళ్తాము, ధ్యాన స్థితిలో కూర్చోవచ్చు అనేటటువంటి జపం చేయొచ్చు, లేదా ధ్యానం చేయొచ్చు, లేకపోతే ప్రాణాయామ ప్రక్రియల ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవచ్చు అని చెప్పి అనుకోకూడదండి. ఈ జప ధ్యానాల ద్వారా కానీ ప్రాణాయామ ప్రక్రియల ద్వారా కానీ ఎప్పుడైతే నువ్వు ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటావో అవి నేను మనస్థుతి కాకపోతే ఏమవుతుందంటే మనసులో అహంకారం, తర్వాత మళ్ళీ స్వార్థం ఉన్నాయనుకోండి, అవి ఇంకా పెరుగుతాయి. వాటికి శక్తికి ఏంటంటే జస్ట్ లైక్ మన ఎలక్ట్రిసిటీ అనమాట, కరెంట్ లాంటిది అనమాట. అది దాన్ని మంచికి ఉపయోగించవచ్చు, శక్తిని ఎనర్జీని చెడుకు ఉపయోగించదు అనమాట. మనకున్న శక్తిని మంచి పనులకు ఉపయోగించవచ్చు, చెడు పనులకు ఉపయోగించవచ్చు. దేనికైనా శక్తి సహకరిస్తుంది. ఎందుకంటే శక్తిని మీ ఆలోచనలో ఫాలో అవుతుంది, అంతే. మీ ఆలోచన అనుగుణంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మంచి ఆలోచనలు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. అంటే ప్రాణశక్తి లెవెల్స్ బాగా పెరుగుతాయి. పెరిగింది అట్లా ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మనసు సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే
మనకి యోగ స్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యోగా స్థాయిలు పెరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి అన్నిటికీ ముఖ్యమైనటువంటి, అన్నిటికీ మూలమైనటువంటి యమం అనేటువంటి దీన్ని యమంలో ఉన్నటువంటి విధి విధానాలు, సూచించబడినటువంటి విధి విధానాలని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఆ పాటించి అది నిత్య జీవితంలో మనం ప్రతి క్షణం మనం వాటిని అనుసరించాల్సినటువంటి పద్ధతులు అన్నమాట అవి. కాబట్టి వీటిని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత ఆచరించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత నాలుగోది ఏంటి? అపరిగ్రహం. ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా ఉంటాం అన్నమాట. అంటే తీసుకోకుండా ఉంటాం అంటే అయాచితంగా వచ్చింది తీసుకోకూడదండి. అయాచితంగా ఎవరిని ఇచ్చినా కూడా అది రుణం కిందగా మారుతుంది. ₹1 తీసుకున్నా కూడా అది మనం ఏదో రకంగా తీర్చుకోవాలి, మళ్ళీ ఆ రుణం తీర్చుకోవాలన్నమాట. కాబట్టి మనం ఎవరి దగ్గర ఏం తీసుకుని కష్టపడి పని చేసి మన సొమ్మును మనం తింటున్నాం అనుకోండి, ధర్మబద్ధంగా మనం ధర్మాన్ని పాటిస్తూ ఆ సంపాదన మనం తింటున్నాం అనుకోండి, రుణాలు తగ్గుతాయి. రుణాలు తగ్గడం ద్వారా కర్మలు తగ్గుతాయి. కర్మలు తగ్గడం ద్వారా మనసు ఏమవుతుందంటే మనసు స్వచ్ఛ స్థితికి వెళ్తుంది. అంటే మనోమాలిన్యాలు తొలగిపోతాయి అన్నమాట. కర్మల కారణంగానే మనసు నిశ్చల స్థితి కోల్పోతుంది. కర్మలు ప్రేరేపిస్తుంటాయి మనసును. కర్మలు ప్రేరేపించి మన ఆలోచనలు స్థిరంగా అడ్డుపెట్టాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇతరుల దగ్గర నుంచే యాక్సెప్ట్ చేస్తావు, ఊరికి వచ్చి చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఊరికి వస్తే ఏమైనా చేస్తారు. వాళ్ళు లైన్లో నిలబడతారు, చేస్తారు రకరకాలుగా. మామూలుగా చాలా చూడండి, ఫ్రీ 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 అనే దానికి అలవాటు పడిపోయారు అందరూ. కాబట్టి ఫ్రీ అనేది ఇప్పుడు తీసుకునేటప్పుడు ఫ్రీగా మనకు ఉన్నట్టు కనపడినా కూడా దాని ప్రభావం మన వ్యక్తిత్వం మీద, మన యొక్క కర్మలు అనేవి అవి నిరంతరం అక్యుములేషన్కి అవి ఇతరుల నుంచి కర్మలు. అంటే ఇవన్నీ ఏంటి? ఫ్రీగా ఇచ్చేవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇప్పుడు అందరు కట్టే ట్యాక్సుల ద్వారా కానీ, అందరూ రకరకాల ట్యాక్సులు, వస్తువులు కొనేటప్పుడు, తర్వాత అన్ని రకాల ఆదాయ పన్నులు, తర్వాత సంపద పన్ను, ఈ రకరకాలుగా వస్తువుల మీద చేసేటువంటి ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో అందరికి ఫ్రీ ఇస్తారండి. కాబట్టి అందరి కర్మలు మనం తీసుకున్నట్టు లెక్క. అందరి కర్మలు, అందరి రకరకాల చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో ట్యాక్సుల రూపాయలు అంటే అది మామూలుగా గవర్నమెంట్కి పే చేసేవి. ఆ పే చేసినటువంటి దాని ద్వారా మనం ప్రభుత్వం నడపబడుతుంది. ఆ ప్రభుత్వం కూడా ఏంటంటే, ఆ ప్రభుత్వం కూడా రాజు సక్రమంగా అంటే ధర్మబద్ధంగా పనిచేయకపోతే ఇట్లా ఈ జనాలను ఆకర్షించేటట్టు ఈ విధి విధానాలంటే ఇట్లా రకరకాల స్కీమ్స్ ద్వారా ఏం చేస్తుంటారు? ఫ్రీ ఇట్లా డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అది ఎక్కువైపోయింది బాగా. కాబట్టి ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఏం జరుగుతుంది? అందరి కర్మలు మనం తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. తీసుకోవటం వల్ల, యాక్సెప్ట్ చేయటం వల్ల. కాబట్టి ఫ్రీ బీస్ అనేది ఉండకూడదండి. మనం కష్టపడి సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో అదే నీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఫ్రీగా వచ్చేది ఏది ఉపయోగపడుతుంది అన్నమాట. ఫ్రీగా వచ్చేటటువంటి వస్తువుల ద్వారా నీకు కర్మలు పెరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అన్నమాట. నీకు ప్రాణశక్తి లెవెల్స్ పడిపోతుంటారు. అందుకని ధర్మబద్ధంగా ఎవరేమిచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఫ్రీగా ఇస్తే ధర్మబద్ధంగా మన పనికి ఎంత అయితే ప్రతిఫలం వస్తుందో, భగవంతుడు ఎంత ఇచ్చాడో దాంతో మనం సాటిస్ఫై కావాలి, తృప్తిగా ఉండాలన్నమాట. అంతేగాని మనకి వాడి దగ్గర నుంచి రావాలి, వాడు ఫ్రీగా ఇస్తే బాగుండు, ₹1 లాటరీ టికెట్ కొనేసి ₹1,00,00,000 రావాలనేటువంటి ఆశ పడకూడదు అన్నమాట. అది కాబట్టి ఇది పాటించాలి. అపరిగ్రహం అంటే మరి తీసుకోవటం ద్వారా ఇతరుల కర్మలు మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఫ్రీగా తీసుకోవటం ద్వారా మనకి ఏదో చెల్లించి తీసుకుంటాం కాదు. మనం ప్రతిదీ కూడా ఇతరుల దగ్గర నుంచి తీసుకోవాలి. దానికి తగిన మూల్యం చెల్లించి తీసుకుంటే మనకి మన వ్యక్తిత్వంలో మార్పు రాదు. ఎప్పుడైతే ఫ్రీగా వచ్చేదానికి అలవాటు పడ్డాడు అనుకోండి, అలవాటు పడితే వాడు ఫ్రీగా రావండి. తీసుకున్నప్పుడు, వాడుతున్నప్పుడు, మా సొంతానికి వాడుతున్నప్పుడు ఏమిటంటే అది రుణం కిందగా మారుతుంది అన్నమాట. కాబట్టి వీటిని గురించి కూడా చాలా మన కథలు ఉన్నాయండి. మనకి పురాణాల్లో వాటిలో చెప్తుంటారు. ఒకడు గంగానదికి ఒక బ్రాహ్మణుడు
రోజు గంగానదిలో స్నానం చేసేసి ఆ, ఇంటికి వెళ్తుంటాడు. గంగానది ఒడ్డున ఉంటుంది వాళ్ళ ఊరు. ఆ గంగానది ఒడ్డున ఒక రోజు అలవాటు అనమాట. గంగానదిలో స్నానం చేసి ఇంటికి వెళ్తుంటాడు. వెళ్తుంటే ఒకసారి ఎండాకాలంలో చెప్పులు వేసుకెళ్తున్నాడు. చెప్పులు చెబుతుంటే మామూలుగా కాళ్ళు కాలుతుకుండా చెప్పులు వేసుకుంటూ వెళ్తూ గంగానది స్నానం చేసి వచ్చేటప్పుడు ఒక చెప్పు తెగుతుంది అన్నమాట మధ్యలో. ఒక చెప్పు తెగేటప్పటికి అక్కడ పక్కనే చర్మకారుడు ఒక ఆయన కూర్చొని ఉంటాడు. అతని దగ్గరికి పోయి ఆ, చెప్పులు కుట్టించుకొని జేబులో రెడీగా డబ్బులు లేవు, డబ్బులు ఉండవు అనమాట. రేపు వచ్చినప్పుడు ఇద్దామని అని చెప్పేసి రేపు వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పేసి ఆయన గంగా స్నానం చేసి మర్చిపోతాడు. ఆ విషయాన్ని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. అది అట్లాగే ఆ మతి మార్పు వాళ్ళ కారణంగా మరుసటి రోజు కూడా ఇవ్వలేటం, తర్వాత కూడా ఆ డబ్బులు అట్లాగే అతను అడగడు, ఆ, ఇతను కూడా మళ్ళీ ఇవ్వటానికి అది గుర్తుండకపోవటాలు ఇవ్వడం అనమాట. తర్వాత కాలాంతరంలో కొద్ది కాలంలో పెద్దాడు ఈయన బ్రాహ్మణుడు, ఆ, కాబట్టి ఆ వృద్ధాప్యం కారణంగా మరణిస్తాడు అనమాట. చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పుడతాడండి? ఆ రుణం ఉంది కదా, ఈ రుణం ఈ చర్మకారుడు చెప్పులు కుట్టినటువంటి రుణం ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళ ఇంట్లోనే అబ్బాయిగా పుడతాడు అనమాట. అబ్బాయిగా పుడతాడు, కానీ ఇవన్నీ ఈ గుర్తుంటాయి. ఏ పూర్వజన్మ స్మృతులు ఆయన గుర్తుంటాయి అనమాట. ఈ కర్మ చేశాను, ఇవన్నీ ఈ కర్మ కారణంగా నేను వీళ్ళతో పుట్టాదని చెప్పేసి అతడు గుర్తుంటుంది అన్నమాట. చర్మకారుడు కూడా ఇతను కూడా చూస్తాడు, ఇది పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు అనమాట పిల్లాడితో. కానీ ఇతను ఏంటంటే ఇతను మామూలుగా రుణం ఎట్లయినా తీర్చుకోవాలి, ఆ రుణం ఉందగా రుణం తీర్చుకుంటే మనకి రుణభారం తొలగిపోతుందని చెప్పేసి అని రుణాన్ని చెల్లించుకోవాలని చెప్పేసి అని చెల్లించాలని ప్రయత్నం చేస్తుంటాడు అనమాట. ఇతను ఏం చేస్తాడంటే చర్మకారుడికి లేకపోతాడు ఈ కొడుకు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జాతకం వేయించుకుంటే అతను జ్యోతిష్యుడు చెబుతాడు అనమాట, ఇతని దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకుంటే దగ్గర నుంచి డబ్బులు కానీ ఇవి కానీ ఏమి తీసుకుంటే అతను నీకు దక్కడికి పిలవడని చెప్పేసి చెబుతాడు అనమాట. అందుకని ఇతన్ని ఆశించకుండా పెంచుతాడు. ఈయన పెంచి చేస్తున్నప్పుడు ఇతను ఏంటంటే ఈ బ్రాహ్మడికి అనుష్ఠానం చేస్తుంటాడు కాబట్టి పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే పెరుగుతున్నా కూడా మరి ఎప్పుడు ఎంతసేపటికి అతను ధ్యానం మౌనంగా ఉండేవాడు అనమాట. ధ్యానంగా చెప్పాలంటే మౌనంగా ఉండేవాడు, మాట్లాడేవాడు కాదనమాట. ఇతను కూడా ఏం చేసేవాడు, ఈ చర్మకారు తండ్రి ఏం చేసాడు అంటే వాడు ఎట్లా ఉన్నా కూడా పిల్లవాడు మనకు కావాల్సింది అనే ఉద్దేశంతో పిల్లవాడిని ఎటువంటి పనులు చేయకుండా జాగ్రత్తగా పెంచుకుంటూ తర్వాత కుల వృత్తులు కూడా నేర్పడం అనమాట. నేర్పకుండా ఆయన ఏం చేస్తాడంటే అట్లా పెంచి పోషిస్తుంటాడు అనమాట. ఇట్లా పోషిస్తున్నప్పుడు వాళ్ళ వృత్తి ఏంటంటే చర్మకారుల వృత్తి ఏంటంటే ఆయన డప్పు వేస్తుంటాడు అనమాట. డప్పు వాయిద్యం చేస్తూ టముకు వేయటం అనేది వాళ్ళకి దండోర అంటారు చూడండి. దండోర అనేది కూడా ఆయన వృత్తిలో భాగం అనమాట. రాజుగారు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఇతను దండోరాకి వాడుతుంటాడు అనమాట. అది రాత్రిపూట జనాల్ని మేలుకొల్పడానికి ఈ దండోర వేసి చెప్పాలన్నమాట. ఈయన జాముకి 2 జాములకి 3 జాములకి చెప్పాలన్నమాట. అది ఒకసారి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఒకసారి ఊరు వెళ్ళాల్సి వస్తుంది. తండ్రి ఈ చర్మకారుడు ఊరు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. కొడుకు అప్పుడు పెద్దవాడు అయి ఉంటాడు అనమాట. పెద్దవాడు అంటే కొడుకుని పిలిచి, నాయన నేను ఇట్లా ఊరు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ఒకరోజు నువ్వు టముకు వేయాలి నా బదులు, అది నీకు దండోర వేసి ఊరికి రావటమే అని చెప్పి దండోర వేసి పారా హుషారని చెప్పేసి అని చెప్తారు అందరూ. రాత్రి మేలుకొల్పడం అనమాట, దొంగల భయం లేకుండా చేయటానికి అట్లా చేస్తారన్నమాట. అది చేయటంకి వెళ్ళను నా బదులు అంటాడు. అంటే ఈయన సరే అని ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకున్న తర్వాత ఈయన జాముకి 2 జాములకి 3 జాములకి 3 సార్లు వేయాలి టముకు అనమాట. అట్లా ఈ 3 సార్లు వేసినప్పుడు ఆయన
మొదటిసారి నమ్మకేసినప్పుడు ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఒకటి చెప్తారనమాట. నిద్ర లేవండి, ఇది అశాశ్వత జీవితంలో అంటే వేదాంతకు సంబంధించినటువంటి చెప్తారనమాట. ఆయన పెద్ద శ్లోకంలో పెద్ద అందరు బాగా ఈ అశాశ్వత జీవితం సుఖం ఇది శాశ్వతం అని చెప్పి భ్రమపడి ముద్దు నిద్రపోకుండా లేవండి అని చెప్పేసి ఈ టముకు ఆ రకంగా ఉంటుందన్నమాట. ఒక శ్లోకం చదువుతాడు. ఆ టైంలో రాజుగారు మారు వేషంలో అటువైపుకి వస్తూ రాజ్యంలో ఏం జరుగుతుందో చూసుకుందామని చెప్పేసి అని ఆయన బయలుదేరి వస్తూ ఇది వింటాడు. టముకు వేసేవాడు ఏంటి, ఈ రకంగా శ్లోకాలు మాట్లాడటం ఏంటి, ఇది విచిత్రంగా ఉంది, సంస్కృతంలో శ్లోకాలు మాట్లాడుతున్నాడు, ఇదో చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి అని ఆయన అతన్ని ఫాలో అవుతాడు అనమాట. ఫాలో అవుతూ పోతుంటే అట్లాగే మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత రెండోసారి మళ్ళీ టముకు వేస్తాడు. మళ్ళీ ఇంకో శ్లోకం చదువుతాడు. భార్యాభూతులు ఇవంతా శాశ్వతం కాదు, ఈ ప్రపంచం అంతా అశాశ్వతమైంది, అశాశ్వతమైన ప్రపంచం కోసం ఎందుకు భ్రమపడతావు, మన శాశ్వత ఆత్మ తత్వాన్ని తెలుసుకో, నిద్ర నుంచి మేలుకో అని చెప్పేసి ఆయన రెండోసారి టమ్ముకేస్తాడు అనమాట. మళ్ళీ ఇంకా ఆశ్చర్యపోతాడు. పరిపూర్ణమైన వేదాంతం మాట్లాడుతుంటాడు. ఒక చర్మకారుడి కొడుకు ఈ రకంగా శాస్త్రాల గురించి విశ్లేషణ చేస్తూ మాట్లాడుతున్నాడంటే ఇతడు సామాన్యుడు కాదు అని చెప్పి అనుకుంటాడు. మూడోసారి కూడా అట్లాగే వేదాంత ఉపదేశం అనేది చేస్తాడనమాట. అప్పుడు మరుసటి రోజు తెల్లవారిన తర్వాత రాజుగారు చర్మగారిని పిలిపించి, మీ అబ్బాయి మామూలు వాడు కాదు, ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు మగవాడు అని చెప్పి అనుకున్నావు కదా, మగవాడు కాదు, అబ్బాయి సకల శాస్త్రాలు తెలుసు, అబ్బాయికి సకల శాస్త్ర పాండిత్యం ఉంది ఆయనకి. ఆయన నా ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇచ్చి నేను ఆయన ఆస్థానంలో ఒక ఉద్యోగిగా నియమిస్తాను, మంచి ఉద్యోగం ఇస్తాను, అతను పంపు ఒకసారి అని చెప్పేసి అంటాడు. అంటే చర్మకారుడు అప్పటిదాకా అతనే పనికిరాడని చెప్పనుకున్నాడు, కొడుకు దేనికి పనికిరాడు అనేది ఒక్కసారి ఇతనులో అంత విద్వత్తు ఉందని చెప్పేటప్పటికి అతను చాలా సంతోషపడి ఇంటికి పోయి రాజుగారు ఇట్లా చెప్పారు బాబు, నువ్వు ఒకసారి రాజస్థాన్కి వెళ్ళమని చెప్పంటే ఈయన అయిష్టంగానే అక్కడికి వెళ్తాడు. వెళ్తే రాజుగారు అతన్ని చాలా పొగిడి, నీకు కావాల్సిన సత్కారాలు చేసి నీకు కావాల్సిన ఉద్యోగం ఇస్తాను, నువ్వు మా స్థానాల్లో నువ్వు ఉద్యోగిగా ఉండు, నువ్వు అక్కడ టముకు వేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు, నువ్వు నాకు ప్రధాన సలహాదారుగా ఉండు అని చెప్పి అతనికి ఏం చేస్తాడంటే రకరకాలైనటువంటి కానుకలు ఇచ్చేసి పంపిస్తాడనమాట. ఏనుగు మీద ఊరికి ఇంటికి పంపిస్తాడనమాట. పంపిస్తే అది అతను ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసి ఏనుగు కిందకి దిగి ఆ కానుకలు అవన్నీ తీసుకొచ్చేసి సంతోషంగా తల్లి చేతిలో పెడతాడు. వాళ్ళకి ఏది రాజుగారు ఇచ్చిన కానుకలు అన్నమాట. తల్లి చేతిలో పెట్టేటప్పటికి అక్కడ ఆమె సంతోషంగా మర్చిపోతుంది, అతని దగ్గర చేతితో ఏది తీసుకోకూడదు అంటే నియమాన్ని మర్చిపోతుంది అనమాట. మర్చిపోయి తీసుకుంటుంది. తీసుకునేటప్పటికి వెంటనే అతను అక్కడికక్కడ ప్రాణాలు వదిలేస్తాడు అనమాట. అంటే రుణం తీరిపోయింది అనమాట. కాబట్టి ఈ రుణ అనుబంధం అనేది తెగిపోతుంది అనమాట. కాబట్టి అపరిగ్రహం అనేది చూడండి, అపరిగ్రహం మనకి ఎవరికన్నా ఒకరికి రూపాయి మనం ఆశించినా కూడా దాన్ని ఏదో ఒక రకంగా తీర్చుకోవాలి. మనం తీర్చుకుంటే అది రుణం తీరుతుంది అన్నమాట. కాబట్టి అపరిగ్రహం అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా మనం ఏదైతే కష్టపడి సంపాదించామో దాన్నే మనం దాంతో మనం జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఏమవుతుందంటే మన కర్మలు తగ్గుతాయండి, అనుభవించాల్సిన కర్మలు తగ్గుతాయి అన్నమాట. కాబట్టి ఇది అపరిగ్రహం అనేది 4 అయమంలో ఉన్నటువంటి 4వ భాగం అంటారు, 4వ పాదం అనమాట. 5వది ఏంటండి, బ్రహ్మచర్యం అనమాట. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే నేను ఆత్మనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉంటాను అనమాట. బ్రహ్మము నుండి చరించడం బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచర్యానికి ఇంకోటి ఏంటంటే ఒక సంసారం దీనికి ఉండగా స్త్రీ పురుష సంయోగం లేకుండా ఉండడం కూడా బ్రహ్మచర్యం అని చెప్పేసి ఒక ఇది ఉంది. దానికి ఇంక రెండవ అర్థం ఏంటంటే బ్రహ్మము నందు చరించటం అనమాట. అంటే ఆత్మస్థితిలో ఉంటుంది అనమాట. నిరంతరం తనలో ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉంటామంటే నేను ఆత్మ అనుకోవటం కాదండి. ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ, నిజాయితీ ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం మన జీవితంలో వాటిని అనుసరించే ప్రయత్నం చేయటం అనమాట. ఆత్మస్థితిలో ఉంటామంటే అది. నేను ఆత్మ అనుకుంటే ఏమొస్తుందంటే ఏం రాదు.
మనం నిజ జీవితంలో మనం చేసేటువంటి కర్మల్లో ఇవి జ్ఞాపకం పెట్టాలి. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి, నిజాయితీ ఉండాలి, క్షమ ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆత్మస్థితిలో ఉన్నట్టుగా లెక్క అనమాట. బ్రహ్మం నందు ఉన్నట్టుగా లెక్క అనమాట. ఆత్మస్థితిలో అంటే బ్రహ్మం, ఆత్మ బ్రహ్మం అనమాట, రెండు ఒకటే. కాబట్టి ఆ స్థితిలో ఉన్నట్టుగా లెక్క అనమాట. కాబట్టి నిరంతరం ఈ గుణాలను కలిగి ఉండటం ఏదైతే ఉందో అది బ్రహ్మచర్యం అంటే అదనమాట. కాబట్టి ఈ 5 ఏవైతే ఉన్నాయో, యమంలో ఉన్నటువంటి 5 ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి అత్యంత మూలమైనటువంటి చెట్టుకి వేళ్ళు ఎట్టయితే ఎంత బలంగా ఉండాలో మరి ఈ 5 పాటించినప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతి అనేది స్థిరంగా ఉంటుందండి. లేకపోతే మనం టెంపరీగా సంపాదించినటువంటి జపధ్యానాల ద్వారా మనం మనం సంపాదించుకున్నటువంటి ఏదైతే ఉందో అది పుణ్యం ఏదైతే ఉందో అది వెంటనే ఖర్చు అయిపోతుంది. ఇవి లేకపోతే ఈ ఆధారపీఠం అనేది సరిగ్గా లేకపోతే, ఆధారపీఠం అనేది సరిగ్గా లేకపోతే, అంటే వేళ్ళు సరిగ్గా లేకపోతే చెట్టు ఎట్లయితే పెరగదు. అదేవిధంగా మనం ఈ యోగ శాస్త్రానికి, యోగ స్థితికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంగాలు అనమాట. కాబట్టి యమం ప్రపంచంలో మనం ఎలా ఉండాలి అనేది యమంలో చెప్పారనమాట. కాబట్టి ప్రపంచంలో మనం ఈ రకంగా మనం బిహేవ్ చేయటం అనేది మనకు చేత అయినప్పుడు నెక్స్ట్ స్టేజ్ నియమానికి వెళ్తామండి. నియమాలు, నియమము పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో యమం అనేది ఫస్ట్ అండి. ప్రపంచంలో మనం ఎట్లా ఉండాలి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత వ్యక్తిగతంగా మనం ఎట్లా ఉండాలి, మనం వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఈ ఎనర్జీ లెవెల్స్ నిరంతరం డ్రాప్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. మనం ఏదైతే తపస్సు ద్వారా ఏదైతే సంపాదించామో, యమం ద్వారా ఏదైతే ఎనర్జీని మనం సంపాదించామో అదంతా నియమాన్ని పాటించిపోతే అది కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ నియమాలు ఏమున్నాయి అనేది, నియమాల్లో కూడా 5 భాగాలు ఉన్నాయి. వాటి గురించి వచ్చే ఆడియోలో చెప్పుకుందాం. ఈరోజు స్వస్తి అండి.